ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఇప్పటి వరకు మనము 13 days వీడియోస్ కంప్లీట్ చేసుకున్నాము. 13 వీడియోస్ కంప్లీట్ అయినాయి. 13 days కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించారు. వీడియోస్ అన్ని అప్లోడ్ అవుతూ ఉన్నాయి. టైం టు టైం ఎవ్రీడే 6 PM కి ఈవినింగ్ టైము మన వీడియోస్ అప్లోడ్ అవుతున్నాయి. ఇంకా ఎవరైనా తెలియని వారు ఉంటే వారికి తెలియచేయండి. ఈ బైబిల్ క్విజ్ అనేది మీ అందరి చేత బైబిల్ చదివించడం కోసం మాత్రమే మరి కండక్ట్ చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ప్రోత్సహించడం కోసం కూడా 3 prizes కూడా మరి ఇందులో మేము అనౌన్స్ చేసి ఉన్నాము. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, అలాగే థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. ఈ ప్రైజెస్ అనేవి కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే, మరొక ఉద్దేశం కాదు. కాబట్టి ఒకవేళ ఎవరైనా ఏదైనా ఒక ప్రైజ్ మేము స్పాన్సర్ చేస్తాము అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా దేవుని పని కోసం సహకరించండి. అనేక మందికి, వేల లక్షల మందికి బైబిల్ క్విజ్ చేరటం కోసం మీ స్నేహితులకి, మీ బంధువులకి, మీతో పనిచేసే వారికి అనేక మందికి తెలియచేయండి. ఈ యొక్క బైబిల్ క్విజ్ యొక్క ప్రాముఖ్యత మనము గత మరి బైబిల్ క్విజెస్ లో కూడా ఎన్నో విధాలుగా మనం ప్రోత్సాహపరిచి ఉన్నాము. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ స్పెషల్ గా, ఎఫెక్టివ్ గా ఈ బైబిల్ క్విజ్ మీ ముందుకు వస్తూ ఉండగా అనేక మందికి తెలియచేయండి. మరి డే 14 లోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, మహాగణుడ, ఘనమైన తండ్రి, ఈ వీడియో చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి. పాల్గొంటున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇంకా అనేక మంది, వేల లక్షల మందికి ఈ బైబిల్ క్విజ్ రీచ్ అవుటకు, ఈ బైబిల్ క్విజ్ ద్వారా నాయన వారి ఆత్మీయంగా అయా అన్ని విధాలుగా బలపడుటకు సహాయం దయచేయమని డిక్టేట్ చేస్తున్న మీ దాసుని కూడా మీ శక్తి చేత, జ్ఞానం చేత, వివేచన చేత నింపి స్పష్టమైనటువంటి నాయన అయా ఉచ్చారణ దయచేసి మీకే మహిమ తెచ్చుకోనమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని మహా కృపను బట్టి మరి 13 days దేవుడు మరి యెహోషువ గ్రంథం బైబిల్ క్విజ్ ని మరి మీ ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ 14th day బైబిల్ క్విజ్ లోకి మనం ప్రవేశిద్దాం. క్వశ్చన్ నంబర్ 66. మీ ప్రశ్న, హాసోను రాజు పేరు ఏమిటి? మీ ప్రశ్న మరి ఒకసారి, హాసోను రాజు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ యాబాబుకు, ఆప్షన్ బి యాబీను, ఆప్షన్ సి సిహోను, ఆప్షన్ డి రెహబాము. మీ యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే 66A అని, ఆప్షన్ బి అయితే 66B అని, ఆప్షన్ సి అయితే 66C అని, ఆప్షన్ డి అయితే 66D అని jesus39@gmail.com కి లేదా మరి మా యొక్క వాట్సాప్ నంబర్ కి పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం వచ్చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 67. మీ ప్రశ్న, కాదేశు బర్నయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు ఏ దేశమంతటిని యెహోషువ జయించెను? మీ ప్రశ్న మరి ఒకసారి, కాదేశు బర్నయ మొదలుకొని గాజా వరకు, గిబియోను వరకు ఏ దేశమంతటిని యెహోషువ జయించెను? మీ ఆప్షన్స్, ఆప్షన్ ఏ గోషేను, ఆప్షన్ బి మిస్పా, ఆప్షన్ సి కానాను, ఆప్షన్ డి మన్య దేశములోని కిన్నెరెతు. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 67A అని, ఆప్షన్ బి అయితే 67B అని, ఆప్షన్ సి అయితే 67C అని, ఆప్షన్ డి అయితే 67D అని jesus39@gmail.com కి మరియు మా యొక్క వాట్సాప్ నంబర్ కి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 68. మీ ప్రశ్న, అమోనీయులకు సరిహద్దుగానున్న ఏటి లోయ పేరు ఏమిటి? మీ ప్రశ్న మరి ఒకసారి, అమోనీయులకు సరిహద్దుగానున్న ఏటి లోయ పేరు ఏమిటి? మీ ఆప్షన్స్, ఆప్షన్ ఏ అర్నోను, ఆప్షన్ బి ఎబోకు, ఆప్షన్ సి లెబానోను, ఆప్షన్ డి ఐగుప్తు. మీ యొక్క సరైన సమాధానము ఆప్షన్ ఏ అయితే 68A అని, ఆప్షన్ బి అయితే 68B అని, ఆప్షన్ సి అయితే 68C అని, ఆప్షన్ డి అయితే 68D అని jesus39@gmail.com పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్
క్వశ్చన్ నెంబర్ 69 మీ ప్రశ్న. మోషే ఎన్ని గోత్రములకును అర్ధ గోత్రములకును యోర్దాను అవతలి స్వాస్థ్యం ఇయ్యలేదు? మీ ప్రశ్న మరి ఒకసారి. మోషే ఎన్ని గోత్రములకును అర్ధ గోత్రములకును యోర్దాను అవతలి స్వాస్థ్యము ఇయ్యలేదు? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 5, ఆప్షన్ డి 2. మీ యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ అయితే 69A అని, ఆప్షన్ బి అయితే 69B అని, ఆప్షన్ సి అయితే 69C అని, ఆప్షన్ డి అయితే 69D అని. జీసస్ విత్ 39 లేదా మా యొక్క వాట్సాప్ నంబర్ కి పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 70 మీ ప్రశ్న. పూర్వము హెబ్రోను పేరు ఏమిటి? మీ ప్రశ్న మరి ఒకసారి. పూర్వము హెబ్రోను పేరు ఏమిటి? మీ ఆప్షన్స్. ఆప్షన్ ఏ లూజు, ఆప్షన్ బి దీబోను, ఆప్షన్ సి కిరియత్ అర్బా, ఆప్షన్ డి కేదేమోతు. మీ యొక్క సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే 70A అని, ఆప్షన్ బి అయితే 70B అని, ఆప్షన్ సి అయితే 70C అని, ఆప్షన్ డి అయితే 70D అని. జీసస్ 39 లేదా మా యొక్క వాట్సాప్ నంబర్ కి పంపించవలసిందిగా ప్రభు నామాన్ని బట్టి మనం చేస్తున్నాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంత వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ.